ఇంత తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన తర్వాత ఎందుకు కనీసం ఒక్కసారైనా పిలిచి మాట్లాడినటువంటి దాఖలాలు ఉన్నాయి? ఎందుకు సొంత కూతురుగా కూడా ఎందుకు కేసీఆర్ గారు చర్చించలేకపోయారు అనేది ఓ పాయింట్ కదా. ఈ ప్రజల నుంచి వస్తున్న మాట ఇదే, మా నుంచి కూడా వస్తున్న సందేహం ఇదే. ఎందుకు మాట్లాడలేకపోయినారు, ఎందుకు సరిదిద్దలేకపోయినారు, ఎందుకు నిజాలు తెలుసుకోలేకపోయినారు, అక్కడ అబద్ధాలు చెప్పే వాళ్ళ వైపు ఎందుకు నిలబడ్డారు అనేదే కదా ఇప్పుడు ప్రజల్లో జరుగుతున్న చర్చ ఇదే, మాకు కూడా కలుగుతున్న అనుమానం ఇదే. అయితే ఒకటి మాత్రం నిజమేమిటంటే కవితక్క తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమో తన వ్యక్తిగత ప్రాపకం కోసమో ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. ఇది నిజం. అయితే ఎప్పుడు వెళ్ళినా తాను ప్రజలకు సంబంధించిన అంశాలు, మనం ఇచ్చిన హామీలు, తర్వాత ఇక్కడ భౌగోళికంగా తెలంగాణ ఏర్పడింది, సామాజిక తెలంగాణ కూడా కోరుకుంటున్నారు, అమరుల ఆశయాలు ఇంకా పూర్తిగా సిద్ధించలేదనే ఒక ఆవేదన ఉన్నది, దీంతో పాటుగా అవినీతికి పాల్పడుతున్న వాళ్ళు కొంతమంది మన దగ్గర ఉండడం వల్ల ఆ అవినీతి మరకలు మీకంటే ప్రమాదం ఉన్నది అనేటటువంటి విషయాలు తను చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు పదే పదే. అది పెడచెవిన పెట్టారనుకుందామా, లేదంటే అవసరాల దృష్ట్యా అక్కడ ఉన్న వాళ్ళ అవసరం తనకు ఉందని భావించారా తెలియదు. సొంత కూతురైనా కూడా మేము పార్టీ ఉపేక్షించదనేటటువంటి ఒక ఇదిని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశామని చెప్తా ఉన్నారు ఇప్పుడు. కానీ సొంత కూతుర్ని బయటికి పంపించారు సరే, కానీ మరి అవినీతి పనులను ఎందుకు పక్కన పెట్టుకున్నారు, అబద్ధాలు చెప్పే వాళ్ళని ఎందుకు పక్కన పెట్టుకున్నారు, పార్టీ నష్టం చేసే వాళ్ళని ఎందుకు పక్కన పెట్టుకున్నారు, పార్టీని ఫిరాయించిన వాళ్ళ మాటలు ఎందుకు నమ్ముతున్నారు, తర్వాత అసలు ఉద్యమానికి సంబంధం లేని వాళ్ళ సంఖ్యను ఎందుకు పెంచుకుంటున్నారు, ఉద్యమకారులు ఎందుకు నష్టపడేటట్టు చేశారు, ఉద్యమకారుల జీవితాలతో ఎందుకు చెలగాటమాడారు, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు కదా, ప్రజలు వాటన్నిటి మీద కూడా చర్చిస్తారు కదా. అయితే పదే పదే ఇవే ప్రశ్నలు సంధిస్తూ వెళ్ళడం వల్లనే కదా ఈమె ఇప్పుడు అక్కడ కూతురు అయినప్పటికి కూడా మింగుడు పడని పరిస్థితి వచ్చింది. కానీ ఎప్పటి నుంచో కవిత గారు పదే పదే స్పష్టంగా జరుగుతున్న పరిణామాలు చెప్తున్నాను కేసీఆర్ గారికి ఆమె చెప్తున్నారు. లెటర్ కంటే ముందు కూడా అనేక సందర్భాల్లో చెప్పాను అని చెప్పారు. కానీ ఎందుకు అదంతా కూడా బయటికి రాలేదు? మరోవైపు ఎందుకు అధిష్టానం మేల్కొల్పు లేకుండా అదే విధంగా ఒక మూసగా వెళ్ళిపోతున్నారు? ఎక్కడ తప్పిదం జరిగింది బీఆర్ఎస్లో అనేది కదా పాయింట్. మీరు అడిగిన ప్రశ్నకు ఇప్పుడు మనం ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే కనుక తను కొన్ని ఏళ్లుగా ఈ ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. లేఖలు రాయడం కానీ, విషయం చెప్పడం కానీ, సందర్భం వచ్చినప్పుడు ప్రశ్నించడం కానీ, ఆ ప్రశ్నలు సంధించడం కానీ చేస్తూ వస్తున్నారు. కానీ కవితక్క కాదు కదా బయటికి చెప్పుకోవాల్సింది, చెప్పుకోరు కదా. ఎందుకనంటే పార్టీ అధికారంలో ఉంది, అధికారంలో ఉన్నప్పుడు కొన్ని మాట్లాడుకొని సరిదిద్దుకొని ఎక్కడో ఒక దగ్గర దాన్ని రిఫ్లెక్ట్ అయ్యేటట్టు చూసుకోవాలి, దాని ఫలితాలు వచ్చేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. తను ఆ ప్రయత్నం చేస్తూ వెళ్ళింది. ఇప్పుడు కూడా అదే కోవలో తన బాధ్యతగా సలహాలు ఇవ్వడంతో పాటు ప్రశ్నలు కొన్ని వస్తున్నప్పుడు ఇట్లా ప్రశ్నలు వస్తున్నాయని చెప్పే ప్రయత్నం చేసింది. దాన్ని లీక్ చేసిన వాళ్ళని కదా మనం అడగాల్సింది, అది కావాలని బయట పెట్టిన వాళ్ళని కదా అడగాల్సింది. మరి ఇప్పుడు బయట పెట్టిన వాళ్ళు అడగాలి అంటే ఇప్పుడు లీక్ చేసింది కూడా కవిత గారిని బయటికి పంపించే కుట్ర బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి చేసింది అనుకోవాలా? బీఆర్ఎస్ పార్టీ చేసిందని నేను అనను. అక్కడ ఉన్న వాళ్ళు ఇదే ఇప్పుడు లీక్ చేశారు కదా. మరి ఇన్నేళ్లుగా అడిగిన ప్రశ్నలలో అన్ని నిజాలు వాస్తవాలు ఉన్నాయి, ఉద్యమకారుల వైపు నుంచి ఉన్నాయి, ప్రజల వైపు నుంచి, మరి వాటిని కూడా లీక్ చేయొచ్చు కదా, చెప్పొచ్చు కదా, ఆ విషయాలు చెప్పొచ్చు కదా. అప్పుడేమో మీకు ఈమె ఎక్కడ గౌరవం పెరుగుతుందనే భావన అప్పుడు ఉంటుంది. ఇప్పుడేమో ఈమెను ఎక్కడ తగ్గించాలో, అవకాశం ఎక్కడ దొరుకుతుంది, ఏ అవకాశాన్ని బట్టి ఏదో ఒక నెపం గుడ్డ కలిసి పైనేసి ఆమెను బయటికి పంపించాలనే దాంట్లో ఉన్న శ్రద్ధ. మరి సరిదిద్దుకోండి అని చెప్పి పార్టీ నిర్మాణాన్ని బలం చేద్దాం అనుకుని చెప్పిన సలహాలు, తర్వాత పార్టీకి సంబంధించి కొన్ని స్కీములు ప్రత్యేకంగా వచ్చిన వాటిలో ఈమె ఆలోచనలు, వీటన్నిటికీ బయట చెప్పరే. మరి అవి కూడా చెప్పాలి కదా. అప్పుడు ఇట్లా కష్టపడింది, ఇప్పుడు ఇట్లా చెప్పింది మాకు, అప్పుడు మేము పట్టించుకోలేదు, ఇప్పుడు మేము ఇట్లా చేసామనేది కూడా చెప్పాలి కదా. లీక్ చేసినటువంటి వాళ్ళు దాని మీద చెప్పే ప్రయత్నం చేయరు. పైగా ఈ లీక్ చేసి కూడా మళ్ళీ ఈమె మీదకే తప్పు వచ్చేటట్టుగా, తర్వాత మళ్ళీ వెనక ఉండి వాళ్ళ మౌత్ పీసులు కొంతమంది ఉంటారు, కొంచెం మోచేతి నీళ్ళు తాగే వాళ్ళతోని ఇష్టం వచ్చినట్టు మొరిగించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే ఇక్కడ తెలంగాణ సమాజంలో ఒక గొప్ప విషయం ఏంటంటే ఎవరు ఎటువంటి వాళ్ళు, వాళ్ళ నేపథ్యం ఏంటి, గతంలో వాళ్ళు ఎట్లా పనిచేశారు, ఎవరి కోసం పనిచేశారు, ఎటువైపు నిలబడ్డారు, వాళ్ళు ఎక్కడెక్కడ ఎవరి కోసం అమ్ముడు పోయారు, పదవులు వస్తే ఎట్లా పెదవులు మూసుకున్నారు, ఇట్లాంటి అంశాలు కూడా చూస్తారు కదా. వాటి దృష్ట్యా అలా నైతికత, తర్వాత వాళ్ళకున్న క్రెడిబిలిటీ బయటపడిపోతుంది. ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు కొంతమంది అభాస్పాలై కూర్చున్నారు, ఇప్పుడు తలబట్టుకొని కూర్చున్నారు. కానీ అబద్ధాలు ఎక్కువ రోజులు ప్రచారంలో ఉండవు. అబద్ధాలు మాట్లాడిన, అసత్యాలు ప్రచారం చేసిన, లేదా గుడ్డగాల్సి మీదేసేటటువంటి ప్రయత్నం చేసిన, ఏదో సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు అడ్డగోలు వార్తలు వండి వారిపితే అది తాత్కాలికమైనటువంటి ప్రయోజనం ఇస్తే ఇవ్వచ్చు, తాత్కాలికంగా ఆనందం ఇస్తే ఇవ్వచ్చు, కానీ దీర్ఘకాలికంగా మనజాలదనడానికి ఇప్పుడు ప్రజల నుంచి వస్తున్న స్పందనే మీరు చూస్తూ ఉన్నారు. కానీ మీరు సోషల్ మీడియా అంటే గుర్తొచ్చింది, ఏ సోషల్ మీడియా అయితే ప్రభుత్వాన్ని ఇవాళ ప్రశ్నిస్తుందో అదే సోషల్ మీడియాతో కవితకు నంచే ప్రయత్నం ఇవాళ బీఆర్ఎస్ చేస్తుందా?
100% నాట్ ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ అండి, మంచి జరిగేటటువంటి ప్రతి చోట కూడా ఎవరైతే హక్కుల కోసం మాట్లాడతారో, ఎవరైతే ప్రశ్నించడం మొదలు పెడతారో, ఎవరైతే ప్రజల వైపు నిలబడాలనుకుంటారో, ఎవరైతే వాస్తవాల్ని కొన్నిటిని అవసరం అనుకున్నప్పుడు ఇన్వెస్టిగేట్ చేసి చెప్తారో వాళ్ళపైన దాడులకు సంబంధించిన అంశాల్లో గతంలో వేరే రకంగా ఉండేది. ఇప్పుడు ఇక సోషల్ మీడియా ఒక అస్త్రంగా మారింది. సోషల్ మీడియా అనే ఒక ముసుగులో ఈ రకమైనటువంటి దాడి చేసి వ్యక్తిత్వ హననానికి పాల్పడడం, తర్వాత వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళడం, ఎక్కడో ఒక దగ్గర ఎప్పుడో జరిగిన సంఘటనలు తీసుకొచ్చి దాన్ని బూచిగా పెట్టి వీటిని మరిపించడానికి ప్రయత్నం చేయడం చేస్తాను. సోషల్ మీడియా నిజంగా చెప్పాలంటే ప్రజల చేతిలో ఒక మంచి వజ్రాయుధం. ప్రజలు చైతన్యం చేయడానికి కానీ, ప్రజల అవసరాలు తీర్చడానికి, ప్రజల మనసులో ఉన్నటువంటి మాటలు చెప్పడానికి ఒక గొప్ప వేదిక. కానీ దీన్ని కూడా దుర్వినియోగం చేసి దీని మీద కూడా దీన్ని కూడా ఏమంటారు, దాన్ని ఒక తప్పుడు పద్ధతిలో ఉపయోగించి దానికి ఉన్నటువంటి కనీస క్రెడిబిలిటీని కూడా లేకుండా చేసిన, మాట్లాడుకోవడానికి ఎవరైనా నిజం చెప్పాలనుకుంటే కూడా ఈ సోషల్ మీడియాలో వస్తే ఇంకా నమ్మేది లేదు అనే పరిస్థితికి తీసుకుపోయే చర్యలు ఇట్లా ఉన్నాయి. రాజకీయ పార్టీలు కొన్ని కార్ఖానాలే తెరిచిన నేను ఎన్నికలప్పటి నుంచి చెప్తా ఉన్నా. ఈ ఎన్నికల్లో ఇప్పుడు గెలిచిన వాళ్ళు కానీ, గెలవాలనుకున్న వాళ్ళు కానీ పోటాపోటీగా అప్పుడు కర్మాగారాలే పెట్టేసి చాలామందిని, కొంతమంది ఏమో బతుకు తెరువు కోసం మన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఏమో అవకాశవాదులు ఉన్నారు, కొంతమంది ఈ జ్ఞానాన్ని కూడా తప్పుడు మార్గంలో పెట్టి ఆ టెక్నాలజీని కూడా తప్పుడు పద్ధతుల్లో ప్రజల వద్దకు తీసుకుపోయే ప్రయత్నం చేసి కొంత అయోమయానికి గురి చేసినటువంటి ఫలితంగానే ఇవాళ ఆ దుష్ఫలితాన్ని మనం అనుభవిస్తున్నాం అనేది నా భావన.